జై శ్రీమన్నారాయణ. 8వ పాశురం. கீழ்வானம் வெள்ளென்றெருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్ నారాయణరులేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 8వ పాసుర వ్యాఖ్యానం. తూర్పు దిక్కు తెల్లవారుతోంది. చిన్న బీడు మేయుటకు విడవబడిన గేదెలు విచ్చలవిడిగా పోచున్నవి. మిగిలిన గోపికలందరూ వ్రతస్థలమునకు బయలుదేరగా వారిని ఆపి, నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచాము. కుతూహలము కలదానా, లేచి రమ్ము. కృష్ణ భగవానుని గుణములను కీర్తించి వ్రతమును మొదలెడి వ్రత సాధమును పొంది కేసిని చంపిన వారిని, చాణుర ముష్టికులను వధించిన వానిని, దేవాది దేవుని సేవించినచో అయ్యో అయ్యో మీరే వచ్చితిరే అని బాధపడి మన మంచి చెడ్డులను విచారించి కటాక్షించును. తూర్పు దిక్కున తెల్లవారుట అనగా మన మనసున సత్వగుణముదయించి రాజస తామస గుణములు తగ్గుటయే కాని పూర్తిగా తొలగుట కాదు. ఈ విధంగా తగ్గుటే చిన్న బీడు లోనికి గేదెలు పోవుట. ఇది కేవలము చిత్త ప్రసాదమే. పరమాత్మను ప్రేమించువారిని ముందు నిడుకొని వెళ్లవలేనని నీ వాకిలి వద్ద నిలిచితిమి. ఇదే మాకు పరమ ప్రయోజనము. ఆచార్య గృహద్వారమున నిలువగలుగుటయే శిష్యునకు ముఖ్య ప్రయోజనము. అశ్వము అహంకారము, చాణూర ముష్టికులను కామక్రోధములు, అహంకారమును కామక్రోధములను ఆచార్య కటాక్షముచే పరమాత్మ తొలగించును. ఈ పాసురమున నమ్మాళ్ళు వార్లను మేలుకొల్పుతున్నారు. కోదు కులముడయ పావాయ్ అని కదా సంబోధన. వ్యామోహము కల పిల్ల అని అర్థము. ఋషిం జూషా మహే కృష్ణ తృష్ణా తత్వమివోదితం అని కదా స్తుతి. ఇచట కృష్ణ కృష్ణాతత్వం అనగా కృష్ణునికి గల తృష్ణ, కృష్ణుని యందు గల తృష్ణ అని 2 విధాలుగా చెప్పుకొనవచ్చును. గాన నమ్మాళ్ళు వార్లు కోదుకుల ముడయ పావాయే కదా. నమ్మాళ్ళు వార్లు తిరువాయ్మొழிలో తమను పావాయిగా చెప్పుకొన్రి. కాన ఇచట పావాయ్ సంబోధన వీరికే అని తెలుస్తోంది. ఇక వాక్య పరంపరలో అస్మద్ గురుభ్యో నమః అనుదానిని అనుసంధానము చేయాలి. కుతూహలము కలవారు అనగా వీరికి భగవంతుని యందు భాగవతోత్తముల యందు కుతూహలము కలవారే సర్వ గురువులు కదా. జై శ్రీమన్నారాయణ.